నేను ఎన్నోసార్లు చెప్పాను, ధ్యానం పద్ధతి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. దాని వలన నీవు అహంత కాకుండా పోతావు. అంటే నీలో ఉన్న అహంకారము నాశనమైపోతుంది. అప్పుడు సాక్షి స్వరూపుడుగా గుర్తిస్తావు, ఆత్మస్వరూపుడుగా గుర్తిస్తావు. దానివల్ల లాభం మనశ్శాంతి, పరిపూర్ణ శాంతి, ఆనందం. వీటి వలన శరీరానికి ఆరోగ్యం ఖచ్చితంగా వస్తాయి. 100 ఏళ్ళు పైబడే బ్రతకగలవు. కానీ ఇది నిత్యం ఏ పనిలోనున్నా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలో నీ ముందు కదులుతున్న భావోద్వేగాలను ఎంపిక లేకుండా, వ్యాఖ్య లేకుండా సాక్షిగా చూడు. అంటే దీని అర్థం మౌనం. ఇప్పుడు భావాలను యథాతథంగా చూడటం, ప్రతి క్షణం అభ్యాసం చేయడం నీవు సాక్షి స్వరూపుడు అని గుర్తిస్తావు. ఏ పని చేసుకున్నా ఈ పని చేయొచ్చు. కానీ కొత్తలో కష్టంగా ఉన్నా అలవాటు లేదు కాబట్టి అలవాటు చేసుకొని అభ్యాసం చేయండి. భావోద్వేగాలను వ్యాఖ్య లేకుండా, ఇంకా ఇంకో మాట చెప్పా, ఎంపిక లేకుండా సాక్షిగా చూడండి. అప్పుడు నీ ఉన్నావని, చైతన్యంగా ఉన్నావని గుర్తిస్తావు. శాంతి, సౌఖ్యం, ఆరోగ్యం నీతో ఉంటాయి.